నీకు ఆల్రెడీ 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చినాయి కదా, మరి ఏమైనా జాబ్ చేస్తున్నారా చదువుకుంటున్నారా మీరు? చదువుకుంటున్నాం. ఇంకా చదువుకుంటున్నావా? ఏంటి ఆ బంపర్ ఆఫర్ గురించి చెప్పు, ఏమైంది? బంపదాఫదు అని అంటే కొన్ని రోజులు కొంతమంది చెప్పిళ్ళు, మేము ఏది మీ డాడీ వేరేటోళ్ళతోని బండ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పిళ్ళు. అయితే పని చేసుకునే ఆమెతోని ఇట్లా. ఎంతకాలం క్రితం? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనా? ఒక 2 years అట్లా. 2 years బ్యాక్. ఫస్ట్ టైం మీ డాడీ క్యారెక్టర్ గురించి ఈ పద్ధతిలో వింటాం ఫస్ట్ టైం నీకు? ఫస్ట్ టైం. కానీ వీళ్ళ ఎఫ్ఐఆర్ 10 years నుంచి నడుస్తుంది. సరిపోయింది, మనమే లేట్ అయ్యా. ఓకే, 2 years. మనం 2 years ముందే తెలుసుకున్నాం. నువ్వు అడిగావా మీ నాన్న? 10 years బ్యాక్. అడిగావా? గొడవలు ఏదో జరిగినప్పుడు ఎవరు పిన్ని వేసుకుని తిరుగుతున్నావు ఎవరని అడిగావా? అడిగాము. 4 పీకేడా? లేదు, ఆమెతోనే నేను కలిసి ఉంటా, మీ ఇష్టం ఉంటుండి వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నాడు. అతను ఫస్ట్ నుంచి తగ్గించేస్తున్నాడు. ఉన్నారు. పెళ్ళయింది, ఆమె భర్తను వదిలేసింది. మరి 2 years క్రితం ఈ యాంగిల్ కూడా తెలిసినా కూడా నీకు ఓకేనా? కాదు, నీకు ఇప్పుడు తెలిసింది, నీకు తెలీదమ్మా? మీ ఆయన వేరే వాళ్ళు ఇప్పుడు తెలిసింది మీ అబ్బాయి చెప్పాను 2 సంవత్సరాల నుంచి ఆ విషయం కూడా తెలిసిందే నీకు, అయినా సర్దుకుంటున్నావు నువ్వు, అయినా భర్త కావాలంటున్నావు. ఇది సొసైటీలో ఒకటి పేరు కోసం 2 మా అమ్మ దగ్గర నుంచి తీసుకున్న 3 ఎకరాల. ఆ 3 ఎకరాలు ఆయన దగ్గర ఉన్నాయా? అవి ఆమెకి ఇచ్చేసిండు అమ్మని. ఇప్పుడు ఆ 3 ఎకరాలు మాకు కావాలి. మీ 3 ఎకరాలు మీకు వస్తే ముందు సేఫ్. ఇచ్చాడని చెప్పి ఏంటి మీరు చూసారా? ఏదైనా లిఖితపూర్వకంగా చూసారా? ఎవరన్నా చెప్పారా? పట్టాలు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాడు. ఇచ్చేసాడు. పేరు మారలేదు కానీ పేపర్లు వెళ్ళిపోయి ఉంటాయి అయితే నాకు తెలిసి. ఎందుకంటే ఈవిడ పేరు మీద, నీ పేరు మీద ఉన్నాయి ఆస్తి ఉండడం, నీ పేరు మీద ఉన్నాయి, కానీ ఆవిడకి ఇచ్చాడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఆమెను అడిగితే ఏమన్నా అంటది, నన్ను జైల్లో పెట్టుండి. నేను ఇవ్వను అంటుందా? ఇవ్వను. మీరు ఏం చేసుకున్నా కానీ పొలం ఆవిడ చేసుకుంటుందా? ఆవిడ పెత్తనంలో ఉందా? ఆవిడ కబులు చేసుకుంటుంది. నన్ను ఏం చేసినా గానీ నా భర్త నన్ను బయటికి తీసుకుని. పెళ్లి చేసుకున్నాడు ఏంటి? ఆవిడ్ని చేసుకోలేదు, ఆమె భర్తని ఫిక్స్ అయిపోయింది. ఆవిడ చెప్తుంది చీరాలకి. ఈయన వెళ్ళి అడిగితే నువ్వు కూడా రా, నిన్ను కూడా సాగుతాను, మీ అమ్మని వదిలేసి అని అన్నదా. అన్నిటికి తెగించింది. మీ ఆయన ఎక్కించిన బ్లడ్. వాళ్ళు కూడా వచ్చారా? పేపర్లు ఇచ్చేస్తే మీ ఆయన నీకు అక్కర్లేదుగా? అవసరం లేదు. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఏమ్మా ఈ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత, పిల్లలకి ఘోరాలన్నీ చూపెట్టిన తర్వాత ఇప్పుడు సడన్ గా నీకు కనువిప్పు కలుగుతుంది. ఈ లెక్కన పిల్లలకి ఏం నమ్మకం ఉంటుంది? ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటారు? సార్ మేడం వాళ్ళ ఆయన అండ్ అలాగే ఆవిడ కూడా వచ్చారు, ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండి. మీ పేరు? శివ. శివ గారు. శివ గారు ఎవరండి? ఆవిడ వైఫ్ అండి. ఆయన నా కొడుకు. పక్కన అంటే నా ఉంచుకున్నా భార్య. పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకోలేదు మేడం. ఆవిడ నువ్వు భర్త అని చెప్తుందంట ఊరంతా. అంటే ఇప్పుడు చెప్తున్నట్టు మేడం, భార్య దగ్గర మనకి సుఖం లేదు అప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక వస్తువును మనం బయట ఎక్కడ కొనాలంటే దానివల్ల మనకి యూజ్ ఉంటేనే మా వస్తువు మనకి పనిచేస్తుంది కదా. అలాంటప్పుడు అలా కాదు, ఇప్పుడు ఒక వస్తువు మనం కొంటాం, దానివల్ల మనకు ఉపయోగం ఉంటేనే తీసుకుంటాం ఆ వస్తువు, లేకపోతే తీసుకోం. కొంటాం కాదు మేడం. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు భార్యను చేసుకున్నాక అంత సుఖం లేనప్పుడు ఏం చేస్తాం మేడం? ప్రతిసారి ప్రతి విషయంలో కూడా మా భార్య సపోర్ట్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈవిడ? 10 years మేడం. ఆవిడ పెళ్ళయిందా? ఆమె పెళ్లి అయింది, భర్త వదిలేసింది మేడం. బాగా ఉపయోగం ఉందా ఆవిడ వల్ల? ఆమె వల్ల ఉపయోగం ఉంది మేడం. సపోర్ట్ గా నిలుస్తుంది మేడం. సపోర్ట్ అంటే ఏంటయ్యా నాకు తెలగా అడుగుతాను. 20,000 ఆవిడకి ఇస్తున్నా, ఆవిడ నీకు సపోర్ట్ ఏంటి? పడిపోతుంటే కనుక లేపుతా ఉంటుందా? అది కాదు సార్, ఇప్పుడు సుఖం అంటే ఏంటి? భర్త వచ్చినప్పుడు కనీసం ఆమెకి మంచి చెడు చూడాల్సింది బాధ్యత వరకు ఉంది. నువ్వు 20,000 ఇస్తే ఆవిడ చూసేది, మరి ఎప్పుడు వెళ్ళి కొడుతుంటే ఏం చేస్తుంది? కొడుతున్నాడు సార్ మేడం. ఆమె ప్రతి విషయంలో కూడా గొడవ పెట్టుకుంటుంది మేడం. అన్నం కంచంలో తొక్కుంటే వెళ్తా ఉంటే చండాలంగా మనిషా నువ్వు? కాదు సార్, అది ఇప్పుడు డబ్బులు ఇస్తాను ఇంట్లో, ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తుంది ఆమె? పట్టించుకోదు మమ్మల్ని. పట్టించుకోకపోతే ఏం చేయాలి సార్? అంటే ఏంటి పట్టించుకోవటం అంటే ఏంటి? కొడుకుని పెంచలేదా? ఇంట్లో వంట వండి పెట్టట్లేదా? ఏంటి పట్టించుకోవడం? అన్ని రకాలు చేయండి సార్. ప్రతి విషయంలో నేను సపోర్ట్ గా నిలబడ్డాను సార్, అయినా కానీ నన్ను పట్టించుకోవట్లేదు. పట్టించుకోవటం ఏంటి? గౌరవం ఇవ్వట్లేదు. నువ్వు తాగొస్తావు అంట, ఉదయం నుంచి సాయంకాలం వరకు అదే పని. రెస్పెక్ట్ లేదు సార్. రెస్పెక్ట్ సార్. ఇప్పుడు తాగడం అంటే ప్రతి విషయం మనిషి తాగుతావు, తాగడం కాదు సమస్య కాదు. రెస్పెక్ట్ లేదు ఇంట్లో. కాదయ్యా, నువ్వు ఇంట్లో దొంగతనం చేసుకెళ్ళిపోతావు, డబ్బులు ఇవ్వవు, వాళ్ళని బూతులు తిడతావు, కొడుకును కొడతావు, ఆవిడని కొడతావు, నీకు రెస్పెక్ట్ కావాలా? ఆ ప్రతి విషయంలో సపోర్ట్ ఉండాలి మేడం. సపోర్ట్ లేకపోతే ఎంత డబ్బులు ఇచ్చిన సుఖం ఏముంది మేడం? బాగానే కోచింగ్ సెంటర్ పెడదు కానీ. కాదు ఏంటి సపోర్ట్ అంటే ఏంటి? తాగడినప్పుడు ఏంటో నీకు ఏమైనా చికెన్ ముక్కలు పెట్టి ఆమ్లెట్ వేయాలా? ఏమేయాలి?
అది కాదు సార్, మరి సపోర్ట్ ఏంటి? ప్రతి విషయంలో ఏమన్నా మాట చెప్తే దానికి ఎదురు సమానం చెప్తే మాకు ఎలా ఆవిడేం చెప్పదా? ఆవిడ సైలెంట్ ఉంటదా? ఏమ్మా మీ ఇద్దరికి ఎలా పరిచయం తల్లి? బైకుల మీద బాగా రౌండ్లు వేసేవాళ్ళు అంటే? లేదు మేడం, అట్లేం లేదు. సపోర్ట్ ఎప్పుడూ సపోర్ట్ ఇస్తుంది మేడం. సంవత్సరాల కింద మా ఆయన వదిలేసి వెళ్ళిండు మేడం. ఎందుకు వదిలేసాడు తల్లి? నువ్వు అంత మంచిదాని అయితే? మంచిదాన్ని కదా ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది మేడం. ఆయనే కొడుతుండే వదిలేసిండు. తాగేది ఆయన కూడా తాగొచ్చేది, కొట్టేది. మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ అన్నాడు నువ్వు సాధవు పిల్లని, ఏం లేదు వెళ్ళిపోమ్మని అన్నారు. ఎటు వెళ్ళిండో మాకు తెలియదు. మీరే తరిమేశారా? ఓకే. ఎటు వెళ్ళిండో మాకు తెలియదు. అతను వెళ్ళిపోయిండు. అప్పటి నుండి ఏం దొరకలేదు. ఈయన కూడా తాగుతాడు కదమ్మా? ఈయన మా దగ్గర అయితే తాగలేదు మేడం. నా కడ ఉన్నప్పుడైతే తాగలేడు. బయట తాగుస్తాడు, కొట్టడు. ఈయన మీ దగ్గర మామూలుగా ఉంటాడు, తాగి అక్కడికి వెళ్తాడు. 10 సంవత్సరాల కింద అయితే వచ్చిండు. నువ్వు ఎట్లా నీ భర్తతో కష్టాలు పడ్డావో సేమ్ అయ్యే కష్టాలు ఆవిడ చెప్పింది ఇప్పుడు మాకు. ఈయనతో పడుతుంది ఆవిడ. ఆమెతో పడుతుంది. ఈయన ఏమని చెప్పిండు మేడం, నాకు ఆ భార్య దగ్గర సుఖం లేదు, ఏది లేదు, నాకు అన్నం పెట్టదు, ఏం లేదు. ఆయన కూడా ఎక్కడో ఎవరికో ఆవిడ అట్లాగే చెప్పుంటాడు. అక్కడ లేదన్నాడు, నిన్నెమ్మన్నాడా? అక్కడ లేదన్నాడు సుఖం, నిన్నెమ్మన్నాడా సుఖం? ఎందుకు నువ్వెందుకు ఇవ్వటం? ఇప్పుడు నాకు ఒక తోడు కావాలని నేను, ఆయనకి తోడు కావాలని అన్నాడు, నాకు తోడు కావాలని నేను దగ్గరికి జారదీసిన. భార్యని పిల్లల్ని అయితే వదిలేయమని చెప్పలేదు సార్ నేను. ఎందుకు చెప్తాను నేను? అయిపోయింది. మరి ఆయనకు వచ్చి 20,000 నీకే ఇస్తుంటే అక్కడే ఇస్తాడు మేడం. నాకు ఇయ్యడు. 3 ఎకరాలు ఏదో పొజిషన్ తీసుకున్నావంట. ఎక్కడ ఆ పేపర్లో ఏం చేసుకుంటావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలా? ఆవిడ స్త్రీధనం అది. మేడం నేను కూడా అడగలేదు, అది నాకు తెచ్చి అని నేను అడగలేదు. నా పుట్టినరోజు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని ఆ పేపర్లు 3 ఎకరాలు ఇచ్చాడా? ఆ పేపర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసిండు. ఎవరు 3 ఎకరాలు తెచ్చి ఇచ్చాడు? అడగండి మేడం. అతను నువ్వు తీసుకెళ్లి బీరువాలో పెట్టేసుకున్నావా? నేను బీరువాలో ఏం పెట్టలే. మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే అది 30 లక్షలకో ఏమో తాకట్టు పెట్టేసి. ఏంటి బర్త్డేకి ఇచ్చాడా? కేక్ కట్ చేయాలి. గిఫ్ట్ తాకట్టు పెట్టారా? 30 లక్షల? 30 లక్షలంత ట్రీట్మెంట్ మీ అమ్మకి ఏమైందమ్మా? మా అమ్మకి ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ అమ్మా? ఏమైంది? ఆపరేషన్ చేయించిన మేడం. గుండె ఆపరేషన్ 30 లక్షలు అయిందా? అమ్మో, అవి రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా, ఈవిడ పేరు అదే పెట్టుకుని ప్రైవేట్. అమ్మా గుండు, కిడ్నీ, లివర్ ఆపరేషన్ చేయించినా 30 లక్షలు అవ్వవు. ఏమైంది చెప్పు? హాస్పిటల్ చూపించినట్టు కదా సార్. నువ్వు ఎక్కడన్నా వేరే ఇల్లు కొనుక్కున్నావు కదా, స్థలం కొనుక్కున్నావు కదా? కొనుక్కోలే మేడం. కొనే ఉంటావు, లేకపోతే ఎందుకంటే కొన్నది పొలం కొనుక్కుంది. అదే నీ 30 లక్షలతో ఏం చేశారో తెలుసా? తాకట్లు పెట్టి ఇల్లు కొన్నది. వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు, మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. అయ్యో, ఏదో సపోర్ట్ చేయను నేను అక్కడి నుంచి అంటున్నాడు. ఏంటి అతనికి కావాల్సిన సపోర్ట్ ఏంటి? మీరిద్దరు గౌరవించరా అతన్ని? మరి సపోర్ట్ అంటున్నాడు. నాకు ఇలా కష్టమే చేయడు. 12 గంటలకు వస్తాడు, 1 గంటకు వస్తాడు, తాగుతాడు, వస్తాడు. సరిగా అన్నం పెట్టరు. ఇంటికాడికి వస్తే గొడవలు పంచాయతీ చేస్తారు. ఒకటే క్వశ్చన్ సార్. ఒకటే కొడుకు నాది ఒక బర్త్డే డేట్ చెప్పమని చెప్పండి. నీకెందుకు చెప్తాడు? ఆవిడ బర్త్డే చెప్తాడు. ఎందుకంటే ఆవిడకి సార్ నువ్వు రెస్పెక్ట్ అడుగుతున్నావు కదా, మీ అబ్బాయి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, నా బర్త్డే డేట్ చెప్పమానండి అంటున్నాడు. చెప్తావా? డేట్ అంటే మర్చిపోయాను మేడం. ఆవిడ చెప్పమానండి చెప్తాడు. ఆవిడ చెప్తాడు. 3 ఎకరాలు కూడా ఇస్తాడు. మీకు గుర్తులేదు? మీ అబ్బాయి బర్త్డే డేట్ కూడా మీకు గుర్తులేదు? లేదు మేడం. మరి ఇంకేంటయ్యా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.